Premium triplex villas at Bachpalli, APR Projects. కానీ ఇంతమందితో వర్క్ చేశారు కదా సార్, మీరు అన్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి కొన్ని, వెంకటేష్ గారు, నాగార్జున గారు. మీరు నెక్స్ట్ జనరేషన్తో చేయలేదు కాబట్టి ఆ గ్యాప్ అయితే ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము అందరం వెయిట్ చేస్తున్నాము. మీరు అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. మన డైరెక్టర్స్ అట్లీస్ట్ బాలాజీ గారిని గుర్తించండి. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే కదా అందరం. ఆయన ఎందుకు మనం పిలవట్లేదు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడున్న క్యారెక్టర్స్ ఎక్కడ వెయిటేజ్ ఉండట్లేదు అంతా. ఆ హీరో మీదే నడుస్తుంది, హీరోయిన్ కే ఏదో లేదా అన్నట్లుగా ఉంటుంది హీరోయిన్ కూడా. మేము అప్పుడు అంటే ఇప్పుడు కృష్ణ గారితో చేసిన సినిమాలు లేకపోతే వీళ్ళందరి దగ్గర కృష్ణరాజు గారితో దానికి ఒక పర్పస్ ఉండేదండి. ప్రతిదీ కూడా హీరోయిన్ అంటే హీరోయిన్కి ఒక పర్పస్ ఉండేది, ఒక డైనమిక్గా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు అసలు ఏం వెళ్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు వెళ్తున్నారు, ఒక ఫిగర్ ఉండాలా అంతే. ఆ ఫిగర్ ఏదో డాన్స్ చేద్దాం లేకపోతే అన్ని చేద్దాం, ఇది చేద్దాం, ఇది అంతే ఉంది. కానీ అంటే ఇంపార్టెంట్ 2-3 సీన్లు ఉన్నా కానీ చేయాలన్న ఒక ఇది ఉంటుంది ఎవరికైనా కానీ. బట్ అన్ని సినిమాలు తీసిన ఇలా వచ్చి నిలబడి ఇలా వెళ్ళిపో అంటే ఫ్యామిలీలో కష్టంగానే ఉంటుంది. ఎనీహౌ చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నది అంటే ఏమని చెప్తారు మీరు? సో మీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్. నమ్రత అండ్ మనం మాట్లాడే మాట ఎంతవరకు మాట్లాడచ్చు, ఎంతవరకు ఉండాలి, వచ్చిన దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఇన్నర్ అనేది వేరే పరిగెడతా ఉంటాయి సార్. అవుటర్ అనేది ఎలా ఉండాలి, ఇన్నర్ అనేది పక్కన పెట్టండి. ప్రతి మనిషికి ఇన్నర్ ఉంటుంది సార్. ద 2 shades ఆఫ్ ద మైండ్, ద బాడీ, 2 shades ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 shades ఉంటాయండి. 2 shades లేకుండా ఎవరికి ఉండదు. మనకి ఎలా 2 కళ్ళు ఉన్నాయా, అన్నీ అట్లా ఉన్నాయా, అలాగే మైండ్ తాలూకా సెట్టింగ్ కూడా 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్లో మనం చెప్పే విధానం, చెప్పే దాన్ని ఎట్లా మనం తీసుకోవాలనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఆఫ్ స్క్రీన్ జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో నేర్చుకున్నారు. మనం ఆయన ఉండే దాన్ని బట్టి ఆయన హీరోగా నిలబడ్డారు. ఆయన ఎలాగ ఉన్నారు, ఎలా చేసుకున్నారు అనేది నిలబెట్టారండి. ఆయన క్యారెక్టర్ ఆయన నిలబెట్టారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం నుంచిన దానికన్నా నుంచోబెట్టి మోసేవాడికి బరువు ఎక్కువ, మోసేవాడికి బాధ్యత ఎక్కువ. మోసేదానికి ఆయనకున్నారు, మోసారు. పల్లకీలో ఆయన ఫస్ట్ కూర్చున్నారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడానికి ఆయన కష్టపడ్డారు. కూర్చున్న తర్వాత ఆయన మోసారు. మోసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కీపప్ చేసుకొని నా వలన 10 మంది ఇట్లా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి ఆయన ఒక ఐకాన్ అయ్యారు. ఆ ఐకానే అది. అంతే, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. ఆయన నుంచి ఎవరైనా కూడా. సెట్లో మెమరబుల్ మూమెంట్ విత్ చిరంజీవి గారు అంటే మగ మహారాజ్ టైంలో కానీ అన్ని తన్నించుకునే సీన్లే కదా మనం. అంటే ఉంటాయి మీ మధ్య బాండింగ్స్. అసలు ఒక సీన్ ఏంటంటే సార్, యాక్చువల్గా అందులో 30 మంది ఆర్టిస్టులు అట్లా అందరూ లెజెండ్సే అందరూ. అంటే అప్పటికి చాలా పెద్ద వాళ్ళండి. ఒక సత్యనారాయణ గారు కానీ, రావుగోపాలరావు గారు కానీ, అటు గోకిన్ రామారావు గారు కానీ, నిర్మలమ్మ గారు కానీ, అన్నపూర్ణ గారు కానీ, సుహాసిని గారు కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళందరిలో నేను ఒక్కనే లెర్నర్, అంటే కొత్తగా వచ్చినాను. అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నన్ను అసలు ఫస్ట్ స్టార్టింగ్ అది 2 shades ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట అండి. ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్ ఒక క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఏమో అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్, అంటే బిట్వీన్ 10th క్లాస్ క్యారెక్టర్. అటు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కొంచెం మేజర్ క్యారెక్టర్ అండి. అబో అంటే యూత్ క్యారెక్టర్ అంటారు. దీని నుంచి ఆ షేడ్స్ ఎవరికి వస్తాయని చెప్పేసి అందరూ ఎతికి రోజు నన్ను విజయబాబు రెడ్డి గారు రోజు అందరి దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు. ఒకరోజు మీసాలు లేకుండా నిక్కరేసి, ఒకరోజు ప్యాంట్ వేసి ఇట్లా తీసుకెళ్ళి అలాగ అందరూ మార్క్ వేసిన తర్వాత అప్పుడు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంత తొందరగా రాలేదు అసలు. వచ్చిన తర్వాత దాన్ని బుల్లెట్లలో తిరుగుతూ ఉంటారు. అసలు వచ్చిన తర్వాత మనం ఎట్లా చేయాలనేది నా మీద బాగా అందరూ అనేవారు. రే నువ్వు కానీ ఈ క్యారెక్టర్ కానీ పండకపోతే ఈ సినిమా పోయినట్టే అనేవారు. విజయబాబు రెడ్డి గారికి ఫస్ట్ డైరెక్షన్ సినిమా అనమాట. ఎంవి రఘు కెమెరామెన్. వీళ్ళందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవారండి. ప్రతి ఒక్కళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పారు. వినేవాడిని. వినిన తర్వాత మనం చేస్తా ఉంటే ఈడు విండండి, ఆడు చెప్పింది చేస్తూ ఉంటాడు అనేవారు. ఆడనుకున్నది చేస్తాడు, ఈడు విండనేవారు. బాగాలేదా అని అనేవాడిని. బాగానే ఉంది, బాగా చేసావు కదా అనేవారు. ఇట్లా సీన్ ఏంటంటే
నేను డబ్బులు దొంగతనం చేసిన తర్వాత కొట్టే సీన్ ఒకటి ఉంది సార్. వచ్చి గట్టు మీద నుంచి రాత్రి 12 గంటలకు తీశారండి. 12 గంటలకు తీసేటప్పుడు మొత్తం 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఉండిపోయారు, ఎవరు ఉండక్కర్లే. ఓ చిరంజీవి గారు, నేను, అమ్మమ్మ, అదే నానమ్మ, నిర్మలమ్మ గారు, అమ్మ, వీళ్ళే, ఇంకెవరు లేరు ఆ షార్ట్కి సంబంధించి. కానీ అందరూ ఉన్నారు. అదే మెయిన్ ఇది క్యారెక్టర్ అనమాట, అంటే సిచ్యువేషన్ క్యారెక్టర్. ఆ సిగరెట్ తీసి వెలిగించడం, తర్వాత ఒక సిగరెట్ దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక సిగరెట్ ఊదినంతసేపు లేదు నీ మొగతనం అనే దానికి ఎలా చేస్తాడు ఏంటనేది మొత్తం అందరూ చూశారు. చూస్తే దాని నుంచి కంకర్రాళ్ళ మీద నుంచి పడిపోయి, కంకరాలు గుచ్చుకుపోయి బ్లడ్ అదంతా వచ్చి లెక్క చేసేవాళ్ళం కదండి. పడిపోయి అన్నీ చేసాం. వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆ సిగరెట్ లాగి ఇట్లా వేసి ఇలా తిప్పి ఇలా చేసి అలా చేసరికి అలా ఉండిపోయారు అందరూ. సూపర్ సూపర్ అన్నారు. అక్కడ వాళ్ళందరూ ఓకే అంటే జనాల్లో మెచ్చుకున్నట్టే సార్, అంతకుమించి ఇంకేం కాదు. అప్పుడు అమ్మయ్య నేను వాళ్ళని సాటిస్ఫై చేశాను అనిపించింది. అంటే నా సాటిస్ఫాక్షన్ కన్నా ముందు ఎదుటివాడిని సాటిస్ఫై చేయాలి. ఎదుటివాడిని ఏదైనా కూడా అండి, ఇప్పుడు మనమైనా కూడా నేను ఎదుటివాడిని సాటిస్ఫై చేయగలిగితే ఆటోమేటిక్గా నేను సాటిస్ఫై అవుతాను. అంతేగాని నా సాటిస్ఫాక్షన్ కోసం ఎదుటివాడిని బలి చేయకూడదు, ఎదుటివాడిని పక్కన పెట్టకూడదండి. ఇది ఎక్కడైనా అంటే జనరల్గా జనాలు కూడా, పబ్లిక్ కూడా ఎదుటివాడు బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటాడో వీడు బాగుంటాడు సార్. అలా లేకపోతే అలా అదో సీను. తర్వాత ఒకసారి అందులో ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది. మగమహారాజ్ సినిమాలో చూశాను, అది ఈ బుర్ర వేసి కొడతారు అనమాట. అవును, కొడితే అసలు ఈ కొడతారు, కొట్టిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ తగలాలి, ఇక్కడ తగిలింది, ఈ గోడ తగిలేసింది నిత్యం. ఆ చెయ్యి సడన్గా ఎక్కడికి వెళ్ళింది అనమాట అండి. ఇక్కడ తగలది, కానీ ఇక్కడ కొడతాడు, ఇక్కడ పట్టుకోవాలి. అది మళ్ళీ పట్టి చేసాను. చిన్న ఉంటుంది, కనబడుతుంది మీకు, మీరు అది అబ్జర్వ్ చేస్తే ఆ బిట్. అది ఆయన అనేవారు, ఏరా తగిలిందా లేదు, కానీ ఆయనతో అలా జర్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.